నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. భారతదేశ వ్యాప్తంగా డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? దాదాపు అందరికీ తెలిసిందే. హిట్ అండ్ రన్ విషయంలో కాస్త మార్పులు చేర్పులు కోరుకుంటున్నారు. హిట్ అండ్ రన్ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, లేకపోతే పూర్తిగా దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ హిట్ అండ్ రన్ ఏంటి, దాంట్లో ఏ సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్స్లో అవేం చెప్తున్నాయి, ప్రధానంగా వీళ్ళ డిమాండ్ ఏంటి, అక్కడ ఉన్న ఆ శిక్షలకు సంబంధించి ఏంటి, డ్రైవర్ల డిమాండ్ ఏంటి, అసలు ఎందుకు ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటోంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి డీటెయిల్గా వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఒకసారి దీన్ని చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. భారతీయ న్యాయ సంహిత, ఎందుకంటే భారత కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కొన్ని అమెండ్మెంట్స్ చేసింది, ఆ విషయం మీకు తెలిసిందే. దాంట్లో ఐపీసీ కావచ్చు, సిఆర్పిసి కావచ్చు, వాటి పేర్లను మార్చిన పరిస్థితి. అయితే ఇక్కడ భారతీయ న్యాయ సంహితకు సంబంధించి దీంట్లో హిట్ అండ్ రన్ అంటే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్కి సంబంధించి సెక్షన్స్ 104 కింద 2 ఉన్నాయి. 1, 2 ఆ రెండింటికి సంబంధించి శిక్షలు ఏంటి, దేని గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది 7 ఏళ్ళు ప్లస్ జరిమానా. ఇది దేనికంటే కనుక హిట్ అండ్ రన్ అంటే ప్రమాదం చేశారు, లేకపోతే ఢీకొట్టారు, ఢీకొట్టిన సందర్భంలో బాధితుడు మరణించాడు అనుకుందాం. అప్పుడు 7 ఏళ్ళు జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది. రెండోది ఏంటంటే హిట్ అంటే ఢీకొట్టారు, ఢీకొట్టిన తర్వాత ఇటు పోలీసులకు కానీ లేకపోతే మెజిస్ట్రేట్ కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, పారిపోయారు, మీరు ఇన్ ద సెన్స్ సదరు ఢీకొట్టిన వ్యక్తి. అలాంటప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి 10 ఏళ్ళు జైలు శిక్షతో పాటు 7 లక్షల జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా చెప్పుకోవాలంటే అసలు ఎందుకు ఇది అనేది ముందు మాట్లాడుకునే ప్రయత్నించాం. అంటే గతంలో, అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అంటే భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 304A ప్రకారం గరిష్టం అంటే మ్యాక్సిమం 2 ఏళ్ళు జైలు శిక్ష ఉండేది. కానీ ఇప్పుడు వాటిని 2గా విభజించిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు, లేకపోతే 2 కింద విడదీశారని అనుకోవచ్చు. సో అది ప్రస్తుతం ఇక్కడ వినిపిస్తున్న మాట. అయితే దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వీటి లక్ష్యాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీటి లక్ష్యాలు ఏంటంటే కనుక ఎందుకు ప్రభుత్వం వీటిని లక్ష్యంగా పెట్టుకుందంటే, మొట్టమొదటిగా ప్రభుత్వం చెబుతోంది ఏంటంటే రోడ్డు ప్రమాదాన్ని నియంత్రించడం, రెండోది డ్రైవర్లలో జవాబుదారీతనం పెంచడం. ఇది ప్రధానంగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలుగా చెబుతోంది. అసలు ఎందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది అంటే కనుక మొట్టమొదటిగా వినిపిస్తున్న మాట దీనికి సంబంధించి ఏటా 50,000 మరణాలు నమోదవుతున్నాయి. ఏటా ఆన్ అన్ యావరేజ్గా 50,000 మరణాలు కేవలం హిట్ అండ్ రన్ ద్వారా నమోదవుతున్నాయనేది ఇక్కడ ప్రభుత్వం చెబుతున్న మాట. దాంతోపాటు ఏంటంటే సకాలంలో బాధితుల్ని హాస్పిటల్లో చేర్పించడం. ఎందుకంటే హిట్ అండ్ వ్యవహారం మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా హిట్ అండ్ రన్ వ్యవహారంలో మనం చూస్తూ ఉంటాం సాధారణంగా మనం హిట్ అండ్ రన్ వ్యవహారంలో చూస్తూ ఉంటాం ఏంటంటే ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి పారిపోయే ఛాన్సెస్ మనం చాలా చూస్తూ ఉంటాం. ఆ క్షణంలో బాధితుడిని హాస్పిటల్లో చేర్పించరు, లేకపోతే కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. పోనీ అక్కడికి వెళ్ళి ఎవరికైనా హెల్ప్ చేద్దామంటే ఈ మధ్య కాలంలో కాస్త ముందు వస్తున్న పరిస్థితి, కానీ గతంలో చూసుకుంటే అటువంటి పరిస్థితి లేదు. అవతల వ్యక్తికి సాయం చేస్తే మనకెక్కడ ఉంటున్న భయంతో చాలామంది పారిపోయే పరిస్థితి. ఇప్పుడు అటువంటివి లేకుండా ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలి అనే లక్ష్యంతో ఈ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి డ్రైవర్లు ఏమంటున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. డ్రైవర్లు ఏమంటున్నారంటే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అవును, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసోసియేషన్స్ కూడా వీటిని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. కావాలని రోడ్డు ప్రమాదాలు చేస్తామంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద చెప్పుకోవాలి. రోడ్డు ప్రమాదాల వ్యవహారంలో ఎవరూ కోరండి చేయరు, కానీ నిర్లక్ష్యం ఇక్కడ ప్రభుత్వం చెబుతోంది కూడా కోరండి చేస్తారా కోరండి చేయరా అనే వ్యవహారం కాదు, నిర్లక్ష్యం. ఇక్కడ ఆ మాటని కోట్ చేస్తున్నారు, నిర్లక్ష్యం అనే మాటని కోట్ చేస్తున్నారు. నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతాయంటే ప్రభుత్వం చెబుతోంది. కానీ డ్రైవర్లు ఏమంటున్నారంటే కనుక కావాలని ఏమైనా
ప్రమాదాలు చేస్తామంటూ కూడా ఒక పెద్ద ప్రశ్నను తెర మీద తీసుకొస్తున్న పరిస్థితి. మరి దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. బట్ అంతకన్నా ముందు మరికొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. భారీ జరిమానాలు ఆర్థిక ఇబ్బందులకి మమ్మల్ని దారి తీస్తాయి అంటూ కూడా ఒకసారి, ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించి మాట్లాడుకునే ముందు ఒకసారి జరిమానాలకు సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఫస్ట్ పేజ్కి వెళితే కనుక మనం ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే 7 ఏళ్ళు జైలు శిక్ష, అలాగే 10 ఏళ్ళు జైలు శిక్ష, ఇది వీటితో పాటు లక్షల్లో జరిమానా, ఇది మా వల్ల కాదు అంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. సో ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తున్నాం మనం. వాళ్ళు అంటుంది ఏంటంటే భారీ జరిమానాలు, లక్షల్లో జరిమానాలు అంటే మాకు వచ్చేదంతా, మాకు మిగిలేదంతా, ఒకవేళ ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అంతలో మేము కట్టుకోగలమా, ఒకవేళ అంత ఒక ఆర్థిక స్తోమత ఉంటే మేము డ్రైవర్ ఉద్యోగం ఎందుకు చేసుకుంటాం అనేది వాళ్ళు ప్రధానంగా ముందుంచుతున్న ప్రశ్న. దాంతోపాటు జైలు శిక్ష, ఒకవేళ జైలు శిక్ష, ఎందుకంటే 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంది, 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంది, ఒకవేళ అంత జైలు శిక్ష కనుక మేము అనుభవిస్తే, అంత జైలు శిక్ష కనుక మాకు పడితే మా కుటుంబాల పరిస్థితి ఏంటి, మా కుటుంబాలని ఎవరు ఆదుకుంటారు, ఎందుకంటే ఫినాన్షియల్గా వాళ్ళ మీద ఆర్థికంగా భారం పడుతుంది, కుటుంబ పోషణ కష్టమవుతుంది, కుటుంబ పెద్దగా ఉంటాము మేము డ్రైవర్లం, మాకు అది తప్ప వేరే పని అంతవరకు అది తప్ప మాకు వేరే పని చేతగాడి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి నేపథ్యంలో మా పరిస్థితి ఏంటి, 10 ఏళ్ళు కనుక అక్కడ ఉండిపోతే దాని తర్వాత పరిణామాలు కూడా మాకు ఎలా ఉంటాయో మాకు తెలుసు, కాబట్టి కుటుంబం మీద తీవ్రంగా భారం పడుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే దీన్ని వెనక్కి తీసుకోవాలి, లేదా దీనిలో కరెక్షన్స్ చేయాలి, ముఖ్యంగా డ్రైవర్ల మీద చాలా బీభత్సమైన ప్రభావం ఉంటుంది, లేనిపోని కేసులు ఇరికించేస్తారు అంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. దీని ప్రభావం మనం చూస్తున్నాం. దాదాపు 1,20,000 పైచిలుకు ట్రక్కులు అనుకోవచ్చు కేవలం ముంబైలోని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 70% వరకు కూడా ఆన్ అండ్ ఇంకా చెప్పుకోవాలంటే కనుక లక్షల్లో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిలిపేస్తున్న పరిస్థితి, పెట్రోల్ బంకుల క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి, రేపటి నుంచి పెట్రోల్ దొరకదు అని చెప్పి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే పెట్రోల్ బంక్ దగ్గర క్యూ కడుతున్నారు, కొంతమందికి పెట్రోల్ దొరుకుతుంది, ఇన్ఫ్యాక్ట్ పెట్రోల్ కాబట్టి డీజిల్ కావచ్చు, ఇంధనం దొరకని పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పటికే బ్లాక్ మార్కెట్ కూడా తలెత్తుతోంది అనే మాట వినిపిస్తోంది, బట్ దాన్ని మన కన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి అని చెప్పుకోవాలి. అయితే ఈ పరిస్థితుల్లో ఏం చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు మనం ఇన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం, ఇన్ని అంశాలను మాట్లాడుకున్నాం, కేంద్రం వీటిని ఏమైనా వెనక్కి తీసుకుంటుందా, ఈ సెక్షన్స్ ఏమైనా మళ్ళీ అమెండ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఈ శిక్షలు కాస్త అమెండ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుందా, ఏం జరుగుతుందని మొత్తం మనం వేచి చూడాల్సింది. టోటల్గా అయితే మాత్రం మొత్తంగా హిట్ అండ్ రన్ వ్యవహారం మాత్రం భారతదేశాన్ని మరొక్కసారి కుదిపేస్తుందని చెప్పుకోవాలి. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇప్పటికీ డ్రైవర్లు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఎటువంటి రియాక్షన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుందనే ఆసక్తి మాత్రం కొనసాగుతుంది. సో వేచి చూద్దాం ఎటువంటి రియాక్షన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోతుందో, దాని మీద డ్రైవర్లు ఎటువంటి సంతృప్తిని వ్యక్తం చేస్తారనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.